ఏపీలో రెడ్ బుక్ అరాచకం కొనసాగుతోంది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో పోలీసుల పైశాచికం పెచ్చుమీరుతోంది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సిపిఎం నేత అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు చేసిన వారిని వేధింపులకు గురిచేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ పోలీస్ మార్క్ బరితెగింపునకు పాల్పడ్డారు. రప్పా రప్పా అనడమే నేరమా? అరెస్ట్ చేసి నడి బజారులో నడిపిస్తూ కొడతారా? ఇలా చట్టాన్ని పోలీసులు చేతుల్లోకి తీసుకోవడం సరైందేనా? రాష్ట్రంలో పచ్చ కాకీలు పేట్రేగిపోతున్నారు. రెడ్ బుక్ అరాచకానికి వత్తాసు పలికితే చాలు ప్రజల హక్కులను కాలరాసినా పర్వాలేదన్నట్లుగా బరితెగిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తే సరి, వారి భద్రతను గాలి కుదిలేసినా అడిగేవారు ఉండరన్న ధీమాతో చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పోలీసు గూండాగిరి ప్రదర్శించి బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు మోపుతున్నారు. సిపిఎం నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించడం రాష్ట్ర ప్రభుత్వ దన్నుతో కాకీల బరితెగింపుకు పరాకాష్ట అని విమర్శకులంటున్నారు. తాజాగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో రప్పారప్పా అన్నందుకే వారిని పోలీసులు అరెస్టు చేసి నడి రోడ్లో నడిపిస్తూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇలా చేయటం దేనికి సంకేతం? పోలీసులు అలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం న్యాయమేనా? వ్యవస్థలు దిగజారిపోతున్నాయనడానికి ఇదే సంకేతం. ఇలాంటి చర్యలతో న్యాయం బ్రతుకుతుందా అని మేధావులు, ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్, యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీని ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తుండటంతో సీఎం చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. ఏడాదిన్నరలోనే తమ పాలనపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందని హడలిపోతున్నారు. అయినా దోపిడీ విధానాలను ఆయన విడిచిపెట్టడం లేదు. అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు, ఉద్యమకారులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఇలా ఏడాదిన్నరలోనే వేలాది అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్ తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, రైతు సంఘం కార్యదర్శి ఎం అప్పలరాజును లక్ష్యంగా చేసుకుంది. బల్క్ డ్రగ్ పరిశ్రమ పేరిట రైతుల భూములను కొల్లగొట్టాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను ప్రశ్నించడమే ఆయన చేసిన నేరం. బల్క్ డ్రగ్ పార్కు ముసుగులో భూదోపిడీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, గాజువాకలో సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో భూదోపిడీపై అప్పలరాజు నిలదీస్తుండటంతో చంద్రబాబు బెంబేలెత్తారు. ఆయన సంగతి తేల్చండి అన్న ప్రభుత్వ పెద్దల హుకుంకు పోలీసులు ఎస్ బాస్ అన్నారు. అంతే, ఏకంగా 2013 నుంచి పెండింగ్లోని కేసులను తిరగదోడి మరీ అప్పలరాజుపై ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపింది. జై జగన్ అన్న అక్రమ కేసులు, వేధింపులు, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పచ్చ కాకీల క్రౌర్యం కట్టలు తెంచుకుంటోంది. అక్రమంగా నిర్బంధించి నిబంధనల్ని విరుద్ధంగా థర్డ్ డిగ్రీతో వేధిస్తోంది. ఈ నెల 21న వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. రప్పారప్పా అన్నారని, ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేశారని వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. వారేదో దేశద్రోహులన్నట్లుగా నడి బజారులో కొట్టుకుంటూ నడిపించడం చూసి అంతా విస్తుపోయారు. ఈ ఉదంతాన్ని ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించడం చూసి ఆశ్చర్యపోయారు. స్వయంగా సీఎం చంద్రబాబు ఆ వేడుకలపై అక్కసు వెళ్లగక్కి వారిని ఏం చేయాలన్న దానిపై పోలీసులకు స్పష్టమైన సంకేతాలిచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీ సత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి ఇలా పలు జిల్లాల్లో పోలీసులు ఏకంగా 13 అక్రమ కేసులు నమోదు చేయటం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. జంతు బలి ఇవ్వడాన్ని సాకుగా చేసుకుని హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలతో పోలీసులు మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు. హింసించి నడి బజార్లో నడిపించారు. మరి గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు పచ్చమూకలు చేసిందేంటి? పొట్టేళ్ల తలలు నరికి ఫ్లెక్సీలకు దండలు వేయలేదా? రక్త తర్పణం చేయలేదా? శాంతి భద్రతలను గాలి కొదిలేసిన ఏపీ పోలీస్ శాఖ దేశంలో అట్టడుగు ర్యాంక్లో నిలవడం దేనికి సంకేతం? నిజానికి ఫ్లెక్సీల వద్ద జంతు బలులు, రక్త తర్పణాల జాడ్యాన్ని మొదలుపెట్టింది టీడీపీయే. గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద టీడీపీ నేతలు 1, 2 కాదు 10ల సంఖ్యలో పొట్టేళ్ల తలలు నరికి రక్త తర్పణం చేశారు. ఆ తలల్ని గుచ్చి దండలా ఫ్లెక్సీలను వేలాడదీశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా 2023లో పొట్టేలు తల నరికి ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేయలేదా? ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున చాలా చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిందేమిటి? ఇలాగే పొట్టేల తలలు నరికి ఫ్లెక్సీలకు రక్త తర్పడం చేయలేదా? వీటినేమంటారు? ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పూర్తిగా దిగజారుతున్న పోలీసు శాఖ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన ర్యాంకుల్లో ఏపీ పోలీసు దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది.
ఐపీసీ, సిఆర్పిసి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నేర న్యాయ చట్టాలు బిఎన్ఎస్, బిఎన్ఎన్ఎస్ చట్టాల అమలులో ఏపీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర హోంశాఖ కుండబద్దలు కొట్టింది. ఆ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే రెడ్ బుక్ వేధింపులకు ఆస్కారం ఉండదు. అందుకే ఆ చట్టాలను పోలీసులు ఉల్లంఘిస్తున్నారు. ఫలితంగా శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర హోంశాఖే వెల్లడించింది. చంద్రబాబు సర్కార్లో ఇప్పటి వరకు 265 మంది బాలికలు, యువతులు అత్యాచారానికి గురయ్యారు. 15 మంది యువతుల్ని అత్యాచారం చేసి హత్య చేయటం అరాచకానికి పరాకాష్ట. టీడీపీ కార్యకర్తలు, జనసేన సానుభూతిపరులే నిందితులు. కర్నూలు జిల్లాలో బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం జరిగి ఏడాది దాటినా పోలీసులు ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు. తాజాగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త అజయ్ దేవా కొద్ది రోజుల క్రితం ఓ గర్భిణిని కాలితో తన్ని దాడికి పాల్పడ్డాడు. ఆ ఉదంతాన్ని వైఎస్ఆర్సీపీ మీదకు నెట్టేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. అజయ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కూడా దుష్ప్రచారం చేసింది. కానీ అజయ్ జనసేన కార్యకర్త అని, అతనికి ఆ పార్టీ సభ్యత్వం కూడా ఉందని కుటుంబ సభ్యులే చెప్పటం, అందుకు తగిన ఆధారాలు కూడా బయటపడడంతో ప్రభుత్వ పెద్దలు, పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. ఏపీ పోలీసు శాఖ అసమర్థతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కుండబద్దలు కొట్టారు. ఆపదలో ఉన్నవారు ఫిర్యాదు చేస్తే అరగంట వరకు పోలీసులు స్పందించడం లేదని ఆయన స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చండీగఢ్ పోలీసులు కేవలం 5 నిమిషాల్లోనే స్పందిస్తూ ఉంటే ఏపీ పోలీసులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు. నిజానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతంలో అయితే 5 నిమిషాల్లోనే, పల్లె ప్రాంతంలో 8 నిమిషాల్లోనే పోలీసులు బాధితుల వద్దకు చేరుకొని రక్షణ కల్పించేవారు. అందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే ఏడాదిన్నరలోనే చంద్రబాబు ప్రభుత్వం ఏపీ పోలీసు శాఖను నిర్వీర్యం చేసింది.